సో V1 V2 V3 V4 V5. ఇక్కడ నేను V4 నెక్స్ట్ పేజ్లో మీకు V4 V5 గురించి వస్తుంది. నెక్స్ట్ చూడండి V4ల గురించి ఇచ్చా. ఎస్కేప్, ప్లే, వాక్. ఎస్కేప్ ప్లస్ ఐఎన్జి ఎస్కేపింగ్, ప్లే ప్లస్ ఐఎన్జి ప్లేయింగ్, వాక్ ప్లస్ ఐఎన్జి వాకింగ్. ఇలాగే చూడండి ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ నేను V5కి సంబంధించిన ఎస్కేప్ ఎస్కేప్స్ V5, ప్లే ప్లేస్ V5, వాక్ వాక్స్ V5. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇవ్వడం జరిగింది. మీరు కూడా అలాంటి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకొని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్పాలి. ఒక మంచి టెక్నిక్ నేర్పబోతున్నా, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. V1 అంటే ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి కూడా వర్బ్స్ని ఎలా నేర్చుకున్నామంటే ఇక్కడ ఒకసారి చూపించిన తర్వాత ఈ పేజ్కి వస్తా. మనం అందరం కూడా కంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అని స్కూల్ డేస్లో నుంచే నేర్చుకున్నాం. V1 V2 V3 V4 V5 ఈ బాక్స్ని మనం అందరం ప్రాక్టీస్ చేసి ఉన్నాం. అవునా. ఎలా రైట్ అంటే రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్. టక్కున రైట్ అనగానే రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్. నెక్స్ట్ అండర్స్టాండ్, అండర్స్టూడ్, అండర్స్టూడ్, అండర్స్టాండింగ్, అండర్స్టాండ్. ఇలా మనకందరికీ ఈ లిస్ట్ గురించి తెలుసు. ఓకే, సో ఈ లిస్ట్ని నేనేం చేశానంటే మన నెక్స్ట్ టాపిక్లలో ట్రైన్ యువర్ టంగ్ పోయినప్పుడు సపరేట్గా V1 తీసుకోవాల్సి వస్తుంది, సపరేట్గా V2 తీసుకోవాల్సి వస్తుంది. అలా దానికి సపరేట్గా V3 తీసుకోండి అన్నప్పుడు మనం ఈ టేబుల్ కాకుండా V3 ఆల్రెడీ నేను సపరేట్గా ఇచ్చా, వాటిలో నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంతకాలం ఈ టేబుల్ మీదనే ఆధారపడదాం. సపరేట్గా చూడకూడదా V2లని, సపరేట్గా V3లని చూడకూడదా. V3 అన్నప్పుడు V3ని పిక్ చేసుకోగలగాలి. మళ్ళీ ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, ప్లే అలా కాకుండా V3 అనగానే ప్లేడ్, మళ్ళీ V3 అనగానే రిటర్న్. ఇలా రైట్, రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్ అనే బదులు V2 అనగానే రైట్ యొక్క V2 రోడ్ టక్కన తీసుకోగలగాలి. అందుకని నేను వాటిని ఏం చేశాను అంటే సపరేట్గా V1 సపరేట్గా ఇచ్చా, V2 సపరేట్గా ఇచ్చా, అన్ని వర్బ్స్ని కూడా సపరేట్గా కాలమ్స్గా లిస్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాను అంటే మనం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఫ్లూయెన్సీ డ్రిల్స్ చేయబోతున్నాం. ఈ టాపిక్లో మీకు చెప్పా ఫ్లూయెన్సీ డ్రిల్స్ వస్తాయి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ డ్రిల్స్ ఉంటాయి. ఆ డ్రిల్స్ ద్వారా ఏమవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్. ఇక్కడ చిన్నగా హెల్పింగ్ వర్బ్ గురించి జస్ట్ టచ్ చేస్తున్నా. నెక్స్ట్ పేజ్లో మనం చాలా నేర్చుకోబోతుంటాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ మీ ఫ్లూయెన్సీ కోసం, ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ గురించి. నెక్స్ట్ టాపిక్లో చాలా డీప్గా నేర్చుకుంటాం. సో V1 ఇలా మీకు సపరేట్గా ఇచ్చా. అయితే ఇక రైట్, విన్, విత్డ్రా, వేర్, వేక్, అండర్స్టాండ్ ఇవన్నీ వీటిలో నుంచి ఇలా ఏ వర్బ్నైనా సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చిన డూ, డోంట్, డస్, డజంట్, am, am not, is, isn't, are, aren't, was, wasn't, were, weren't, have, haven't, has, hasn't, had, hadn't ఇవేంటి